రెండోది, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరిగేషన్ పైన పూర్తిగా సీతకన్నేశారు. మొత్తం సర్వనాశనం చేశారు. కనీసం ప్రాజెక్టులు మేనేజ్ చేయలేకపోయారు. దురదృష్టం ఏంటంటే ఏ ప్రాజెక్టు కూడా సక్రమంగా మేనేజ్ చేయకుండా ఎప్పుడు కూడా ప్రాజెక్టులు కట్టడం ఎంత ముఖ్యమో, ప్రభుత్వ ఆస్తులు నిర్మాణం చేయడం ఎంత ముఖ్యమో, ఆ ఆస్తుల్ని మెయింటైన్ చేయడం కూడా అంతే ముఖ్యం. నేను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ప్రాజెక్ట్ మీరు చూస్తే మన ఆదిలాబాద్లో కడియం ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్టుకి ఇదే మాదిరిగా వర్షాలు వచ్చినప్పుడు సరిగా వీళ్ళు మెయింటైన్ చేయకపోతే ప్రాజెక్టు మీద నీళ్లు ఫ్లో అయినాయి. ఆ గేట్లు అవన్నీ తెరుచుకోలేక అప్పటి నుంచి ప్రాజెక్టుల మెయింటెనెన్స్ కోసం డబ్బులు పెట్టాం. ఈ ప్రభుత్వం వచ్చింది, ప్రాజెక్టుల మెయింటెనెన్స్కి ₹1 ఖర్చు పెట్టడం లేదు. అందుకే మీరు చూస్తే మొదటిది అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయే పరిస్థితికి వచ్చింది. ఫస్ట్ టైం గేట్లు పోయినాయి, అక్కడ డ్యామేజ్ అయింది, పట్టించుకోలేదు. తర్వాత ప్రాజెక్టే కొట్టుకోబోయింది, అయినా పట్టించుకోలేదు. రెండోది పులిచెంతల గేట్లు పోయినాయి, అదే పట్టించుకునే పరిస్థితులు లేరు, సరిగా కూడా రిపేర్ చేయలేకపోయారు. మూడోది ఇక్కడికి వచ్చే కొందికి గుండ్లకమ్మ ప్రాజెక్ట్. పోయినసారి గేట్లు పోయినాయి, నేను చూసి వచ్చాను. ఆ రోజు నేను విమర్శించాను, పబ్లిక్ మీటింగ్ పెట్టుకొని అక్కడనే విమర్శించాను. నేను ఇంత అజాగ్రత్త ఏంటి, ఇంత దుర్మార్గమైన పాలన ఏంటి, కనీసం మీరు గేట్లు పెట్టాలంటే కూడా అప్పటికే కాంట్రాక్టర్ రాలా. వీళ్ళు టెండర్ పిలిచినా వచ్చేవాళ్ళు లేడు. ఈసారి అదే జరిగింది. వీళ్ళు టెండర్ పిలిచినా గేట్లు పెట్టడానికి 8 కోట్లు 9 కోట్లది. 8 కోట్లకు ఒక టెండర్ కోసం కాంట్రాక్టర్ రాలేదంటే ఈ ప్రభుత్వం పైన విశ్వాసం లేదు. ఇంక వీళ్ళేం మెయింటైన్ చేస్తారు కాంట్రాక్టర్లు? వీళ్ళు ఏ విధంగా మెయింటైన్ చేస్తారు? ఈసారి మళ్ళీ కొట్టుకోకపోయింది. 2 TMC నీళ్లు, కరువు ప్రాంతంలో ఏదైతే పంట పొలాలకు ఇవ్వాల్సిన నీళ్లు మొత్తం వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. దీనివల్ల 8 మంది ఈ యొక్క తుఫాను వల్ల దెబ్బతిన్నారు. 7 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ సంవత్సరం రైతుల పరిస్థితి చూస్తే కరువు ఒక పక్కన, తుఫాను ఒక పక్కన. కరువులో 26 లక్షల ఎకరాలు పొలాల్లో పంట వేయలేకపోయారు. 26 లక్షల ఎకరాలు. అది అయిన తర్వాత వేసిన పంట కూడా అరాకొరా వచ్చింది. సకాలంలో వర్షాలు పడకుండా పోవడం, దిగుబడి పడిపోవడం, అరాకొర రావడం అన్నీ జరిగాయి. ఇప్పుడు దగ్గర 15 జిల్లాల్లో 22 లక్షల ఎకరాల భూమి నీళ్లలో మునిగింది. ఇక్కడ ఇంకొక పెద్ద దారుణమైన పని చేశారు. మామూలు పని కాదు. పంట పొలాలు ఎక్కడా మెయింటైన్ చేయలేదు. డ్రైన్స్, మురికి కాలువలు ఎక్కడా మెయింటైన్ చేయలేదు. ఎప్పుడైతే నీళ్లు వచ్చాయో నీళ్ళన్నీ పొలానికి పోయినాయి. మురికి కాలువ నుంచి, డ్రైన్ నుంచి. ఆ నీళ్లు తిరిగి వచ్చే మార్గమే లేకుండా 4 రోజులు 5 రోజులు సముద్రం మారిగా భూముల్ని తయారై 2వ రోజు 3వ రోజుకి మొలకలు రావడం మొదలుపెట్టాయి. ఎప్పుడైతే ఆ డ్రైన్స్ సరిగా మెయింటైన్ చేసుంటే, నీళ్ళు వచ్చినా మళ్ళీ ఆ నీళ్ళు వెళ్ళిపోయి ఉంటే కొంత డ్యామేజ్తో పోయింది. ఇక్కడ మీరు చూస్తున్నారు ఆ ఫోటో, ఇదే సీన్. ఇది తక్కువ సీన్, ఆ మాత్రం పంట రగలపడింది. ఇక్కడ ఎక్కడ కూడా మామూలుగా అయితే ఒక కార్పెట్ మారిగా తయారైంది. ఆ కార్పెట్ పైన కూడా మీరు చూస్తే ఎంత దూరం చూస్తే అంత దూరం నీళ్లు ఉన్నాయి. ఒక సముద్రం మారిగా. సముద్రానికి భూములకి వ్యత్యాసం తెలియని పరిస్థితి తీసుకొచ్చేసారు. ఎక్కడ నేను చూపించాను, గండ్లన్నీ చూపించాను. ఒక్క ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఒక్క మాట మాట్లాడడం లేదు. నేను ఎన్నోసార్లు మీ అందరికీ చెప్పాను, వ్యవస్థలో నాశనం చేస్తే, నాశనమైన వ్యవస్థలు ప్రజల పట్ల శాపంగా మారుతుంది. అదే మారింది. ఈరోజు ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థను పట్టించుకోకుండా, ఇరిగేషన్ వ్యవస్థను పట్టించుకోకుండా, సకాలానికి వీళ్ళకి రైతులకు సరైన సూచనలు ఇవ్వకుండా, ఇష్టానుసారంగా చేసి కడాన రైతుల్ని మొత్తం ముంచేశాడు. ఇది ప్రభుత్వ వైఫల్యం, ముఖ్యమంత్రి వైఫల్యం. ఒక చేతగాని అసమర్థ ముఖ్యమంత్రి, లేకపోతే అహంకారంతో ముఖ్యమంత్రి ప్రవర్తన. రాష్ట్రంలో రైతులంతా కూడా కొన్ని లక్షల కుటుంబాలు
ఈరోజు అప్పుల పాలైపోయి సర్వనాశనం అయిపోయారు.